ఈ లోకంలో చాలా పనులు మనం చేయలేం, ఆయనే చేపిస్తాడు మనతో. ఈ లోకంలో ఈ సేవను, ఈ భారభరితమైన సేవను మేము చేయలేం. పౌలు గారు అంటారు, ప్రయాసపడింది నేను కాదు కానీ నాకు తోడుగా ఉన్న దేవుని కృపయే. నీ జీవితంలో కూడా, మీ జీవితంలో కూడా మీరేం చెప్పాలంటే, ఇది మా వలన కలిగినది కాదు, మా క్రియల వలన కలిగినది కాదు, ఇది యేసు ప్రభు తాను ఈ లోకానికి వచ్చి ప్రాణము పెట్టి నన్ను రక్షించుకున్నాడు. ఇది నా వలన కలిగినది కాదు, మా క్రియల వలన కలిగినది కాదు, వెండి బంగారముల వల్ల కలిగినది కాదు, వస్తు వాహనముల ద్వారా కలిగినది కాదు. ఈ రక్షణ, ఈ పాప క్షమాపణ, దేవుణ్ణి సమీపించానంటే నా గొప్పతనం కాదు, ఇది కేవలము దేవుని గొప్పతనమే. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రియమైన వాళ్ళరా, చూడండి, ఈ సేవ జరుగుతుందంటే ఒకటే చెప్పాలి, మాకు తోడై ఉన్న దేవుని కృపే ప్రయాసపడింది. మీ కుటుంబాలు, మీరు ముందుకు వెళుతున్నారంటే, మీరు రక్షణ పొందారంటే ఇది మా వలన కలిగింది కాదు, మీ వలన కలిగింది కాదు, మన క్రియల వలన కలిగింది కాదు, మనం చేసే మంచి పనుల వలన కలిగింది మాత్రం కాదు, కేవలము దేవుని కృప వలనే. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టులై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు, తన్ను వెదుకు వారికి ఆయన ఫలము దయచేయవాడని నమ్మవలెను కదా. ఇప్పుడు దేవుని దగ్గరికి వచ్చాం, ఆయన వెతుకుతున్నాం. దేనికోసం వెతుకుతున్నాం? ప్రభువా, ఈ ఆర్థిక ఇబ్బంది ఉంది, తొలగించి ప్రభువా. ప్రభువా, నా కుటుంబంలో ఈ సమస్య ఉంది, తొలగించి ప్రభువా. దేవా, ఇరుగు పొరుగు వారితో అసమాధానం ఉంది, తొలగించి ప్రభువా. ఈ ముళ్ళును తీసేయి ప్రభువా, ఈ కొండను తీసేయి ప్రభువా, ఈ గాయాన్ని తీసివేయి ప్రభువా, ఈ భారాన్ని దించునైనా అని ప్రార్థన చేయాలంట. తన్ను వెదుకు వారికి ఫలము దయచేసేవాడు. ఏం చేసేవాడండి? అందుకోసం ఏం చేయాలంటే, దేవుని దగ్గరికి వచ్చేటప్పుడు ఆయన ఉన్నాడనియు, దేన్నైతే అడుగుతున్నామో అది మనకి ఇస్తున్నాడని చెప్పి నా పాపము నిమిత్తము కూడా, మన పాపముల నిమిత్తం యేసు ప్రభువారు గొల్గొతా కొండ ఎక్కుతున్నప్పుడు దేవుడే ఎక్కించాడు. దేవునికి మహిమ కలుగునుగాక. మన పాప శిక్ష నుండి విడిపించటానికి దేవుడే ఆయనను కొండెక్కించాడు, దేవుడే పంపించాడు. ఆ జలప్రాళయం వచ్చినప్పుడు అనేక మంది కేకలు వేసి ఉండొచ్చు. జలప్రాళయం వచ్చినప్పుడు ఏం చేసి వచ్చి ఉండొచ్చండి? అనేక మంది కేకలు వేశారు, మమ్మల్ని రక్షించు, మమ్మల్ని రక్షించు అని. అంటే ఎవరు కూడా రక్షించలేదు. ఎందుకో తెలుసా? ముందు నోవాహు అంటే దేవుని మాట వీళ్ళు వినలేదు. ఈ ఓడలోకి వచ్చిన వాళ్ళు మాత్రం క్షేమంగా ఉన్నారు. దేవునికి స్తోత్రం. యెహోవా నామం బలమైన దుర్గము, నీతిమంతులు అందులోకి ప్రవేశించి సురక్షితంగా ఉంటారు. తర్వాత ఏం జరిగిందంటే, ప్రియమైన వాళ్ళరా, అందులోకి వచ్చిన వాళ్ళు మాత్రం రక్షించబడ్డారు. అలాగే రేపటి దినం యేసు ప్రభు రాకడలో కూడా మనము రక్షణ పొంది, బాప్తిస్వం పొంది, సంఘములో చేర్చబడి, సంఘ సభ్యత్వం తీసుకుని స్థిరంగా మందిరంలో నిలిచి, ఆయన బోధయందు నిలిచి, దొడ్డిలో ఉంటే, ఈ మందలో ఉంటే నీకు ముద్ర వేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక.